నిన్న కేటీఆర్ మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఈ మహిళా లోకం అంటే ఏంటో కేటీఆర్కి తెలవాలి. మహిళలు ఓట్లు వేస్తే అప్పుడు గెలిచినావు, కుర్చీ మీద కూర్చున్నావు, మహిళలు మర్చిపోయినావు కాబట్టి మళ్ళీ నీ ప్రభుత్వాన్ని ఒక తోపు తోసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన మహిళలకు మేము ఇచ్చిన ఉచిత బస్సు గురించి నువ్వు కామెంట్ చేసింది ఏంటయ్యా? మహిళలు బస్సులలో ఎక్కి క్యాబరే డాన్సులు చేయాలా? నువ్వు ఎక్కడ చూసినావు? ఏం సంస్కృతి నీది? నువ్వు ఏం సంస్కారంగా మాట్లాడుతున్నావయ్యా? కేటీఆర్ని ఒకటే చెప్తున్నా, మహిళల గురించి మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఆలోచించి మాట్లాడు. ఆలోచన లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు అన్ని అంతటా మాట్లాడినట్టు మహిళల గురించి మాట్లాడితే మహిళలు ఇప్పటి వరకు నీకు బుద్ధి చెప్పిండ్రు. ఇక ముందు మొత్తం భూస్థాపితం చేసి నీ పార్టీ కూడా లేకుండా చేయడానికి సిద్ధమవడానికి కారణం నువ్వే. ముఖ్యంగా టీఆర్ఎస్లో ఏదైనా ఉంటే బాగా అంటే ఆలోచన సక్రమంగా లేక నువ్వు వికృతమైన ఆలోచనలతో మహిళలను కించపరుస్తూ ఇవాళ మాట్లాడిన మాటలు మహిళా లోకమంతా కూడా ఖండిస్తుంది. నువ్వు బేషరతుగా మాకు క్షమాపణ చెప్పాలి. మహిళలంతా ఉధృతమైనాక ఇంకా చూస్తే కేటీఆర్ నీ పరిస్థితి బాగుండదు. నిన్ను ఎక్కడ కూడా తిరగనీయం. ఏ జిల్లాలో కూడా మహిళలంతా ఏకమై కూడా నువ్వు ఎక్కడికి పోతే అక్కడ నిన్ను వెంబడించి నిన్ను పారదోలడానికి ప్రయత్నం చేస్తుడు కాదు, తప్పకుండా పారదోలుతావు. కాబట్టి ఇప్పటికైనా బేషరతుగా నువ్వు క్షమాపణ చెప్తేనే బాగుంటుందని మరొకసారి నిన్ను హెచ్చరిస్తున్నావు. నిన్న కేటీఆర్ మహిళలపై అది ఉచిత బస్సు విషయంలో చేసినటువంటి వాక్యాలు అసలు ఎలాంటి వాక్యాలు చేశాడంటే మరీ నీచమైన, ఎవరు కూడా అట్లా సంబోధించరు, మాట్లాడరు. అలాంటి నీచమైన సంస్కృతి వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళని ఇంతకుముందు కూడా వాళ్ళు ఇట్లా విమర్శించి మాట్లాడడం వల్ల, మహిళలకు విలువ లేకుండా మాట్లాడడం వల్లనే వాళ్ళను గద్దెదించిండ్రు మహిళలు. అయినా బుద్ధి లేకుండా వాళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. మరి ఏం పోయే కాలం వచ్చిందో ఏమో. ఎప్పుడైనా మహిళలు అన్నప్పుడల్లా ఏదో ఒక దెబ్బ తలుగుతూనే ఉన్నది. అప్పుడు ఒక మహిళ తన పరిస్థితి, కుటుంబ పరిస్థితి చెప్పుకోవడానికి మాట్లాడినప్పుడు 3 పిల్లలు అని చెప్పినప్పుడు ఏమన్నాడంటే మా కోసం కన్నదా అన్నారు. ఇదేమన్నా పద్ధతేనా? అప్పుడు అట్లుంటేనే మీకు మహిళలు బుద్ధి చెప్పిండ్రు. మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటే, పద్ధతి లేకుండా మాట్లాడితేనే మహిళలు బుద్ధి చెప్పిండ్రు. మళ్ళీ ఉచిత బస్సు విషయంలో క్యాబరే డ్యాన్స్లని, బ్రేక్ డ్యాన్స్లని, మరి మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారా? వాళ్ళు కూడా బస్సులో వేసి ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తిస్తారా? మీకు ఉన్నదన్న అహంభావమా? అంటే మహిళలు బస్సులు ఎక్కి ఉట్టిగా ఉచిత బస్సులో, ఫ్రీ బస్సులో ఎక్కే ప్రయాణం చేసే వాళ్ళు ఎలా కనబడుతున్నారు? మహిళలు వాళ్ళకి ఎలాంటి వ్యక్తిత్వం లేకుండా, ఏం లేకుండానే ఉన్నారని అనుకుంటున్నారా? మీ వాక్యాలను రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూస్తూనే ఉన్నారు. మీకు ఇంకా ఏ విధంగా బుద్ధి చెప్తారో అంటే ఇక ఈసారి చీపిరి కట్టర్ మళ్ళేసి మీ పార్టీ కార్యాలయానికి వచ్చి మిమ్మల్ని అక్కడి నుంచి గుంజుకొచ్చేది అనేదాకా ఉన్నది. ఎందుకంటే మీరు చేసే మాటలు ఎట్లా ఉన్నాయి? ఈ డ్యాన్సులు వేయడం అని ఇదని అంత చీప్గా కనబడుతున్నారా? ప్రతి విషయంలో మీరు మొదటి నుంచి మహిళలు అవమానిస్తూనే ఉన్నారు. బతుకమ్మ చీరల నుంచి మొదలు పెడితే ఇప్పుడు మీ కుటుంబ విషయానికి వచ్చేసరికి కూడా ఇప్పుడు మీ స్కామ్లకు అన్నిటికీ మీ కవితక్కను బలి చేసి అందరూ సేఫ్ జోన్లో ఉండి ఆ గ్యాప్లా మంతనాలు చేసి, బీజేపీతోని మంతనాలు చేసి బయటపడే దాంట్లో ఆ టైం కోసం మీ దాంట్లో మీ కుటుంబంలో మీరు మీ అక్కను బలి చేసినట్టు, మీ చెల్లెను బలి చేసినట్టు మీరు మీ స్కామ్లకు అడ్డేసి ఆ టైంలో బీజేపీ తోటి ఇవన్నీ కుమ్మక్కయి చేసేది ఎట్లా చేస్తున్నారో అట్లా ఒక చేత ఒకటి చేస్తారు, ఒక చేత ఒకటి చెప్తారు. మీ వాటికి అన్ని ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. తప్పకుండా మీకు బుద్ధి చెప్తారు. ఇది బేషరతుగా రాష్ట్ర వ్యాప్తంగా అందరి మహిళలు వస్తున్నారు. ఆ తరలి వచ్చి మిమ్మల్ని చీపిరిగడ్డలు మరేసేదాకా చూడకండి. తప్పకుండా క్షమాపణ చెప్పాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.